హాయ్ గైస్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ మెగా డిఎస్సి 2024 అలాగే ఏపీ టెట్ 2024కి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే కనుక మీకు అందించబోతున్నాను. అయితే అంతేకాకుండా ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యాంశాలను కూడా మనం అయితే కనుక పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అందులో మనం చూసుకుంటే కనుక రెండు రకాలుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలకు అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేసి, ఆ రెండు రకాల్లో మొదటిది టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే జూలై 30ని విడుదల కాబోతుంది. ఇక రెండవది కేవలం డిఎస్సి నోటిఫికేషన్ మాత్రమే కూడా, ఇది కూడా 30నే విడుదల కాబోతుంది. ఇక పాత ప్రభుత్వం తప్పుల మేరకే ఈ నిర్ణయం అయితే తీసుకోవాల్సి వచ్చింది. మరి జిల్లాలోని స్థానికులతో అయితే కనుక 80% పోస్టులు అయితే భర్తీ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ మరియు ఎస్సీ సంక్షేమ శాఖ వారీగా అయితే కనుక పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరిలో కూడా ఈ యొక్క రెండు రకాల నోటిఫికేషన్ ఏంటనేది కూడా కొంత ఆందోళన నెలకొంది. నేను దీనిపై మీకైతే పూర్తిగా కూడా వివరణ ఇస్తాను, పూర్తి స్పష్టత కూడా ఇస్తాను. అలాగే మనకి చూసుకుంటే కనుక పాత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కూడా ఎలాంటివి ఏంటనేది కూడా మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఇక మెగా డిఎస్సిలో మరో డిఎస్సి యాడ్ అయిందని రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, అవన్నీ కూడా వాటిపై కూడా నేనైతే మీకైతే వివరణ ఇస్తాను. రెండు రకాల డిఎస్సికి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. మనం చూసినట్లయితే డిఎస్సికి రెండు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయోమయంలో అయితే అభ్యర్థులు ఉన్నారు, ఎటువంటి అయోమయం అవసరం లేదు. దానికి రీజన్ ఏంటనేది కూడా నేనైతే మీకైతే సరైన పూర్తి విశ్లేషణ అయితే ఇస్తానన్నమాట. అసలు డిఎస్సి యొక్క మెగా డిఎస్సి 2024 రెండు రకాలుగా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం తీసుకోవడానికి అసలు కారణం ఏంటి? అసలు మొదటిది మనం చూసుకుంటే కనుక మొదటిది చూసుకుంటే కనుక ఇప్పటి వరకు టెట్ రాయని వారికి, టెట్ క్వాలిఫై కాని వారికి, కొత్తగా టెట్ రాసేవారికి టెట్ నిర్వహణతో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని భావిస్తుంది. అయితే ఎవరైతే టెట్ రాయలేదో, ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అవ్వలేదో, ఎవరైతే కొత్తగా డిఎడ్ అలాగే బిఎడ్ చేసి టెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహిస్తారనమాట. అలాగే రెండోది చూసుకుంటే కనుక ఇప్పటికే టెట్ క్వాలిఫై వారికి మాత్రమే నేరుగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబడుతుంది. ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి నేరుగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. ఇక జూలై 30న అయితే కనుక ఈ రెండు నోటిఫికేషన్లు కూడా విడుదల చేయడానికి అయితే కనుక ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందన్నమాట. ఇక అదేవిధంగా డిఎస్సి 2024 చూసుకుంటే కనుక ఈ నెల 30న నోటిఫికేషన్ ప్రారంభమై డిసెంబర్ 10 నాటికి జాయినింగ్ ఆర్డర్స్ అందేలా అయితే కనుక కసరత్తు చేస్తుంది. ఇక డిఎస్సి 2024కి సంబంధించి జిల్లాలోని స్థానికులతోనే 80% పోస్టులు అయితే భర్తీకి అయితే నిర్ణయం తీసుకుందన్నమాట. ఇక అలాగే డిఎస్సి 2024కి సంబంధించి పాఠశాల విద్యాశాఖ పరిధిలో భర్తీ కానున్న 13,661 టీచర్ పోస్టులు, అలాగే ఎస్సీ సంక్షేమ శాఖలో భర్తీ కానున్న 439 టీచర్ పోస్టులు అయితే కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు మనం చూస్తున్నట్లయితే కనుక టెట్కి డిఎస్సికి మధ్య సమయం లేకపోవటం, అలాగే టెట్ పేపర్లో తప్పులు దొరలడం, అలాగే వెబ్సైట్లో సరైన ఆప్షన్స్ లేకపోవటం, ఎన్నికల ముందు హడావడి నోటిఫికేషన్ విడుదల చేయటం, నోటిఫికేషన్లపై మంత్రికి అవగాహన లేకపోవటం, ఈ తప్పుల వల్ల మనకైతే కనుక డిఎస్సికి రెండు నోటిఫికేషన్ విడుదల చేయవలసి వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు డిఎస్సికి రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేయడం వల్ల అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. కాబట్టి ఎటువంటి ఆందోళన కూడా వద్దు, ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంది. ముందు మీ ప్రిపరేషన్ ఎటువంటి ఆందోళన వద్దు, ఓకేనా? ముందు మీ ప్రిపరేషన్ చక్కగా కానివ్వండి, ఎటువంటి ఆందోళన వద్దు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి వెంటనే మంచి మార్కులు వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి తీస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఆ మేరకు డిఎస్సి నోటిఫికేషన్ ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న నిర్ణయం తీసుకొని సరైన నిర్ణయంతో మనకైతే కనుక డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారనమాట. అది 2 నోటిఫికేషన్ల 3 నోటిఫికేషన్లు అనేది మ్యాటర్ కాదు. సో ఇది గైస్, అయితే ఎవరు కూడా డిఎస్సికి 2 నోటిఫికేషన్లని హెడ్లైన్ చూసిన వెంటనే ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, ఓకేనా? అందరికీ కూడా నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైతే టెట్ రాయలేదో, ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై కాలేదో, అలాగే కొత్తగా ఎవరైతే టెట్ రాయడానికి రెడీ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అలాగే గతంలో టెట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, అర్హత సాధించారో వాళ్ళకైతే కనుక
మరొక నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారనమాట. ఇది డిఎస్సి 2024కి సంబంధించినటువంటి 2 నోటిఫికేషన్ల యొక్క వైఖరి. ఓకేనా. సో ఇది గైస్. అలాగే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో మనం చూసుకుంటే కనుక వయో పరిమితి కానివ్వండి, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇతర 117 జియో గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా నేనైతే కనుక గత వీడియోలో అయితే చెప్పాను. అలాగే చాలా క్లుప్తంగా వివరంగా మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. ఇక డిఎస్సికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కూడా మీకైతే చాలా వివరంగా అందించడానికి అయితే నేను ప్రయత్నాలు చేస్తాను. మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.